హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నాగపద్మ. ఈరోజు వచ్చేసి టమాటో ఎగ్ పన్నీర్ మసాలా కర్రీ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను అండి. కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, ఏంటి ఎప్పుడు వెళ్ళలేదు ఈ పేరు కొత్తగా ఉంది అనుకుంటున్నారు కదా. లేదు, నేను ట్రై చేసి చూపిస్తున్నాను. సో ఎప్పుడు వేరువేరుగా చేసుకుంటాం కదా, ఇప్పుడు కలిపి అయితే ఎలా చేసో చూపిస్తాను. నేను టమాటాలు అయితే తీసుకున్నాను, ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను. ఆనియన్, మిర్చి, పచ్చి బఠానీ ఉంటాయి కదండి, నా దగ్గర కొంచెం ఎక్కువగా ఉన్నాయి, అందువల్ల కూరలో కలుపుదామని రెడీ అయ్యాను. సో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, పన్నీర్ కూడా తీసుకున్నాను, ఫ్రెష్గా ఉంది, చాలా బాగుంది. ఎగ్స్ కూడా ఉడికిచ్చేసుకుందాం, బాగా వేడి మీద ఉన్నాయి, ఉడుకుతున్నాయి. సో ఈ లోపు అయితే ఏ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేద్దాం. చెక్క మొగ్గ అన్నీ రెడీ చేసేసుకున్నాను, యాలక్కాయ అవి. సో ఆయిల్ అయితే వేడెక్కింది. తాలింపు గింజలు, ఈ బిర్యానీ స్పైసెస్ వేసేసుకొని కొంచెం ఒక గుప్పెడు జీడిపప్పు అయితే వేసి ఫ్రై చేసేసుకుందాం. పచ్చి బఠానీ కూడా వేద్దాం. పచ్చి బఠానీ తర్వాత వేసుకోవచ్చు, కానీ త్వరగా ఉడకదు. మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ సూపర్ ఉంటుంది టమాటా కూరలో. సో ఇప్పుడు ఏం చేద్దామంటే బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఉందాం. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేద్దాం, ఆనియన్ వేసేద్దాం. టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి, నెక్స్ట్ లెవెల్. మనం పరోటా కానీ, చపాతీ కానీ, నాన్స్లోకి కానీ, పూరి, బగారా రైస్, పలావ్, ఏటిలోకైనా కాంబినేషన్ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంది. నేను ఈ కర్రీ చేసిన కాసేపటికే కర్రీ కూడా అయిపోయింది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా వేసుకుందాం, చాలా బాగుంటుంది కర్రీ. మా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఏంటి ప్రతి దాంట్లో జీడిపప్పు వేస్తున్నాను అనుకుంటున్నారా? జీడిపప్పు వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. మన పిల్లలకి వాళ్ళు స్కూల్కి వెళ్ళి అడవుల్లో హెల్దీ ఫుడ్ అయితే తెలియరు కదా, సో మనం ఫుడ్లోనే పెట్టేద్దాం హెల్దీ ఫుడ్. ఇప్పుడైతే అన్నీ ఫ్రై అయిపోయాయి, టమాటో అయితే యాడ్ చేసేద్దాం. బాగా పండిన టమాటాలు అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను అండి. మీకు కావాలంటే మీరు ఏం చేస్తారంటే సింపుల్గా త్వరగా అయిపోవాలి అనుకుంటే మిక్సీ గ్రైండ్ చేసేసుకొని టమాటాలు ప్యూరీ లాగా వేసేసుకొని పెట్టుకోవచ్చు. కానీ కొంచెం నోటికి కచ్చపచ్చగా తగులుతుంటాయి అని చెప్పి నేను ఇలా చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేశాను. బాగా మగ్గిచ్చేసుకుందాం కలిపేసుకొని. ఇప్పుడే ఉప్పు కారం అయితే వేయొద్దండి, ముందే ఉప్పు కారాలు వేసేస్తే తర్వాత ఉడకనివ్వదు టమాటాని. సో ఈ వాటర్ అంతా బయటకు వచ్చి చక్కగా టమాటా అన్నీ ఉడికే వరకు ఉంచుదాం. ఇప్పుడైతే కొంచెం మగ్గింది కాబట్టి కల్లుప్పు వేసేసాను. సాల్ట్ వేయించుకొని, ఈ పులుపు దెబ్బకి ఎంత సాల్ట్ వేసినా సరిపోదండి, అందుకే నేను కల్లుప్పు వేసాను. ఒక స్పూన్ కారం వేస్తాను, ఇంతకుమించి స్పైసెస్ కూడా ఎక్కువ అవసరం లేదు. కారం బాగా మంటగా ఉంది. సో ధనియాలు, జీలకర్ర, నేను ఒక షార్ట్లో అయితే చూపించాను కదండి, సంబర కారం అండి. ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపేసి కొట్టిన కారం ప్రతి ఒక్క దాంట్లో వేసుకోవచ్చు, వెజ్ కానీ నాన్ వెజ్ కానీ, చాలా టేస్టీగా బాగుంటుంది. సో ఇప్పుడైతే చూసారు కదా, దగ్గర పడిపోయింది. మంచిగా ఉడికిన తర్వాత దగ్గరగా ఒక గ్లాసున్నర వాటర్ వరకు యాడ్ చేస్తాను. నేను వీడియోలో ఒక గ్లాసే చూపించాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే పన్నీరు వేయించే అవసరం లేదండి, డైరెక్ట్గా టమాటోలో వేసేద్దాం. వేసి కలుపుకుందాం. ఏం కదండి, కలిపేస్తే అప్పుడు ఇరిగిపోయినా ఏం కాదు, టమాటా కూరలు చాలా బాగుంటుంది. కలుపుకొని ఒక 10 నిమిషాలు కర్రీలోనే ఉడకనిద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఉడికిన తర్వాత కొంచెం కస్తూరి మెతి, కొంచెం మన హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసుకున్నటువంటి గరం మసాలా అండి, అన్నీ చెక్క మొగ్గ అన్నీ వేసేసి దంచి కొట్టుకున్న మసాలా అది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఎగ్ బాయిల్ చేసుకున్న ఎగ్స్కి ఘాట్లు పెట్టేసుకొని టమాటా కూరలో వేసేసుకుందాం. అన్ని ఎగ్స్ నేనైతే ఒక 6 అలా తీసుకున్నాను. వాటి మీద అయితే కర్రీ చల్లేద్దాం, చాలా బాగుంటుందండి. ఒకసారి ప్రిపేర్ చేసి చెప్పండి, మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. టేస్ట్ సూపర్ ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా బాగుంది, కలర్ఫుల్గా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తినే కొంది తినాలనిపిస్తుందండి. ఎప్పుడైనా నోరు చప్పుగా ఉన్నప్పుడు కానీ, నాన్ వెజ్ తినబుద్ధి కానప్పుడు కానీ ఇలాగ తెచ్చుకొని చక్కగా చేసుకొని తింటే కడుపు నిండా తింటారండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం. నా దగ్గర కొత్తిమీర ఎక్కువ లేదు, అందుకే ఉన్నదాన్ని తీసి మంచిగా గేట్ చేసేసి వేసుకున్నాను. సో ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి.
ఎంతో టేస్టీగా, సింపుల్గా, క్విక్గా చేసుకునే కర్రీ. థ్యాంక్ యూ అండి.